హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. మేమైతే హోటల్కి వెళ్తున్నాం టిఫిన్ చేయడానికి. కన్నయ్య గానే చూడండి ఎంత రియాక్షన్ చేస్తున్నాడు. డాడీ అయితే మమ్మల్ని హోటల్కి తీసుకెళ్తున్నాడు. కన్నయ్య గారు అయితే ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నాడు పోయి వచ్చేదాకా. వన్ సాంగ్ రానే వస్తలేదు కానీ ఏదో లిప్పింగ్ అనిపిస్తున్నాడు. అని సాంగ్ పాడడానికి వస్తలేదు కానీ మన ఓవర్ యాక్షన్ చూడండి ఇలా చేస్తున్నాడు. హోటల్లో అక్కడ మా అన్నయ్య చూడండి బండి దగ్గర మాకు చెప్పకుండా హోటల్కి వచ్చేసాడు. ఇదైతే కొత్త హోటల్ అనమాట, విహార గ్రాండ్ అని. మా అన్నయ్య అయితే వచ్చేసాడు, మాకు చెప్పకుండా వెళ్ళిండు. కన్నడతో ఫాస్ట్ లోపలికి వెళ్తున్నాడు. ఇది లోపల అనమాట, ఇంకా 3 floors ఉంటాయి పైన. ఇదేమో టిఫిన్ చేయడానికి గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. హోటల్లో అంతా ఇలా ఉంటుంది రూమ్లో. డాడీ అయితే మాకు టిఫిన్స్ ఆర్డర్ చెప్తున్నాడు, అందరం వెయిట్ చేస్తున్నాం. కన్నయ్య ఇలా చేస్తున్నాడు. దోశ వచ్చేపు అయిన తర్వాత అందరు అయిన తర్వాత దోశ అని అంటున్నాడు. వాడు దోశ సాంగ్ పాడతాడు వినండి. టిఫిన్ అయితే వచ్చేసింది. డాడీ టిఫిన్స్ అయితే ఆర్డర్ చెప్పాడు, అందరం దోశ తీసుకున్నాం. డాడీ తమ్ముడు మాత్రం ఇడ్లీ తీసుకున్నాడు. అది ఉప్మా అన్నమాట. వాడు అది వెరైటీగా ఉందని చెప్పి ఇలా ఉందని స్మెల్ చూస్తున్నాడు. డాడీ ఏమో వద్దురా అని చెప్పి తీసేసుకుండు. నేనైతే ఇప్పుడు టిఫిన్ చేసేస్తున్నాం. డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు, వాళ్ళు కూడా మాట్లాడుకుంటూ తింటున్నారు. కన్నయ్య గారు చూడండి ఐస్ క్రీమ్ కోసం వెయిట్ చేస్తున్నాడు. వాడు ఐస్ క్రీమ్ కోసం వెయిట్ చేస్తున్నాడు. అంటే వీడు కొంచెం ఓవర్ యాక్షన్ చేసాడు అనమాట. చూడండి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. సూపర్ స్టార్ కన్నయ్య గారు అంటే సూపర్ స్టార్ అంటే అందరూ కన్నయ్య నేనే సూపర్ స్టార్ అని అంటున్నాడు. వాడేదో అని మళ్ళీ అలా చేస్తున్నాడు. వాడిని కొడుతుంటే చూడండి వాడు అదే చేస్తున్నాడు. నాన్నతో చెప్తాను, వాడు బెదిరిస్తే నిన్ను కొడతా నిన్ను అని చెప్పి మళ్ళీ అంటున్నాడు. ఐస్ క్రీమ్ కోసం వెయిట్ చేసుకుంటూ గేమ్ ఆడుతున్నాడు బాటిల్ క్యాప్స్తో. కన్నయ్య గారి దగ్గర నుంచి పెద్ద క్యాప్ ఎప్పుడు తీసుకోవాలా అని వెయిట్ చేస్తున్నాడు. మెల్లగా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాడు చూడండి గేమ్ ఆడిన తర్వాత. చూసి అది క్యాప్ కొత్తది వాళ్ళని చెప్పి వెళ్ళిపోతున్నాడు చూడండి. తొందరగా వెళ్ళిపోయి నాకు కావాలి ఇవ్వండి అని అడుగుతున్నాడు. నేను ఇచ్చేస్తాను, మళ్ళీ ఒకటే కొట్టి ఇచ్చేస్తానంటే మా తమ్ముడు ఇస్తే నేను ఇవ్వకుండా అని చెప్పి మళ్ళీ అక్కడ కూర్చున్నాడు. నేనే ఆడుకుంటే ఇవ్వని చెప్పి కూర్చున్నాడు. వీళ్ళైతే ఆడుకుంటూ కూర్చున్నారు. కన్నయ్య గారు చూడండి ఇలా చేస్తున్నాడు. అడైతే మమ్మల్ని అక్క అని పిలువాడు, పేరు పెట్టే పిలుస్తాడు అనమాట. అందుకే పట్టులడ్డు ఆడుకున్నాం. షాపింగ్కి రాలేదని చెప్పేసి మార్నింగే హోటల్కి వచ్చేసినాం. డాడీ అయితే వాళ్ళతో డాడీ మాట్లాడుతున్నాడు. వీళ్ళేమో గేమ్స్ ఆడుకుంటూనే ఉన్నారు. ఇంకైతే కన్నయ్య గారు చేస్తున్న యాక్టింగ్ అండ్ జోక్స్ నచ్చితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ కొట్టేయండి. మల్టీ టాలెంటెడ్ అనమాట, గేమ్స్ ఆడతాడు, అన్నింటిలో ఉంటాడు. వాళ్ళకి అదే క్యాప్ కావాలని ఇలా చేస్తున్నాడు చూడండి. కన్నయ్య గారు అవసరం లేదు, నాకైతే మంచి క్యాప్ వచ్చిందని వాడు ఆడుకుంటున్నాడు. ఐస్ క్రీమ్ అయితే వచ్చేసింది, మేమైతే ఇంటికి వెళ్తున్నాం. కన్నయ్య గారు చూడండి ఐస్ క్రీమ్ అయితే నేను పోతే నేను పట్టుకుంటా అని చెప్పేసి పట్టుకున్నాడు. డాడీ అయితే కార్ తెస్తాను వెళ్ళిండు, మేమైతే కార్ లోపలికి వెళ్తున్నాం. వాడు చూడండి ఐస్ క్రీమ్ పట్టుకునే ఉన్నాడు. కన్నయ్య గారు మాట్లాడే చిన్న మాటలకైతే డాడీ నవ్వుతూనే ఉన్నాడు స్టార్టింగ్ నుంచి. గాయస్ మనం ఇప్పుడు ఐస్ క్రీమ్ తీసుకెళ్తున్నామని అంటున్నాడు.
వాడు. నిన్న నేను చేసిన వీడియో చేసి అలా చేస్తున్నాడు వాడు. అటు ఇటు మొత్తం ఆగమాన్ చేస్తున్నాడు కన్నయ్యగాడు. అక్కడ డాడీతో ఎవరో మాట్లాడుతుంటే వీడు మాత్రం సంబంధం లేకుండా ఫోన్ చూస్తున్నాడు. ఇంటికైతే వెళ్ళిపోయాం. ఐస్ క్రీమ్ తింటున్నాం అందరం, ఫ్యామిలీ అంతా ఐస్ క్రీమ్ తింటున్నాం. ఈ రోజుకి ఇంతే. ఓకే, బాయ్.